తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ కొత్త తమిళ సినిమా జననాయగన్, తెలుగులో జననాయకుడు రిలీజ్ అయి నిన్న ఆదివారం ఆగస్టు 2తో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తమిళనాడులో ఈ సినిమా 127 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్లు గ్రాస్ వచ్చింది. అందులో 6 కోట్లు తెలంగాణ చూస్తే మరో 6 కోట్లు ఏపీ నుంచి వచ్చింది. ఇక కర్ణాటక నుంచి ఈ సినిమాకి ఎక్సలెంట్గా 30 కోట్లు గ్రాస్ వస్తాయి. ఇక కేరళ నుంచి 16 కోట్లు, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ నార్త్ ఇండియా నుంచి 21 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ్ మార్కెట్ నుంచి 90 కోట్ల గ్రాసు. టోటల్గా 11 రోజుల్లో జననాయకుడు సినిమా 297 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 297 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 135 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 200 కోట్లకి ఓటీటీకి అమ్మారు, 200 కోట్లకి థియేటర్లకు అమ్మారు. అందులో 135 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 11 రోజుల్లో. మరో 65 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 65 కోట్ల షేర్ రావాలి అంటే మరో 130 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. నాకు తెలిసి సినిమా అంటే 300 కోట్లు ఈరోజు వచ్చే కలెక్షన్స్ దాటిపోతుంది, కానీ ఒక 50 నుంచి 60 కోట్ల నష్టాలు అయితే తప్పవు సినిమాకు. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అయినా కానీ తమిళనాడులో అండ్ కేరళ ఓవర్సీస్లో బాగా ఉన్నాయి కలెక్షన్స్. కర్ణాటక, కేరళ కూడా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కలెక్షన్స్ లేవు, ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా భగవంత్ కేసరికి రీమేక్ ఇది. ఇక మరి సినిమా బ్రేక్ ఈవెన్ కష్టంలే, కానీ నష్టాలు ఎంత పూడ్చుకుంటుందో చూడాలి. అది మన తమిళ ముఖ్యమంత్రి, తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ చివరి సినిమా జననాయగన్, తమిళ్లో తెలుగులో జననాయకుడు. రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 297 కోట్ల గ్రాసు. ఓకే, బాయ్.